అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నుండి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కుంభరాశి రాశిఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. కుంభరాశి. రెండు 2025 కుంభరాశి రాశిఫలాలు. కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, ఇంటి పరంగా ఎలా ఉంటారో కుంభరాశి ఫలాలు 2025 జాతకంలో తెలుసుకోండి. ఈ సంవత్సరం గ్రహ సంచారం ఆధారంగా మేము మీకు కొన్ని అంతర్దృష్టులను అందిస్తాము. వీటి ద్వారా మీరు ఏవైనా సంభావ్య సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనవచ్చు. ఈ సంవత్సరం పొడవునా కుంభరాశి స్థానికులు ఎదురుచూసే పరివర్తనాత్మక మార్పుల గురించి లోతైన రూపాన్ని చూడవచ్చు. ఈ కథనంలో మేము వేద జ్యోతిషశాస్త్రం ఆధారంగా ఖచ్చితమైన మరియు తెలివైన అంచనాలను కనుగొంటాము. మా నిపుణులైన జ్యోతిష్కులు ఖగోళ కదలికలు మరియు గ్రహ సంచారాల వివరణాత్మక గణనలపై ఆధారపడి ఈ జాతకాలను జాగ్రత్తగా రూపొందించడం జరిగింది. 2025 నాటికి కుంభరాశి వారు తమ జీవితంలోని వివిధ కోణాల్లో ఏమి ఆశించవచ్చో అర్థం చేసుకోవడానికి వివరణాత్మక సూచనల ద్వారా తెలుసుకోండి. ఈ సంవత్సరం కుంభరాశి వ్యక్తుల జీవితాల్లో మార్పుల శ్రేణిని తీసుకువస్తుంది. ఈ మార్పులు వారి వ్యక్తిగత జీవితాలను మరియు వారి వృత్తిపరమైన జీవిత పథాన్ని ప్రభావితం చేసే మార్గాలను అర్థం చేసుకోవడానికి కుంభరాశి 2025 జాతకం అందించిన సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారు 2025లో మిశ్రమ అదృష్టాన్ని అనుభవిస్తారు. మీరు అప్పుడప్పుడు సగటు ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ఫిబ్రవరి 2025లో మీ ఆగిపోయిన పని మళ్లీ వేగం పుంజుకోవచ్చు. మీరు సుదీర్ఘమైన మతపరమైన యాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఈ సమయంలో సోదరులు మరియు సోదరీమణులు కొన్ని అసాధారణ విజయాలు పొందవచ్చు. ఈ కాలంలో వారితో మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. మీరు ఏదైనా మతపరమైన సంస్థలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవైపు మొదటి ఇంట్లో శని ప్రభావం మార్చి తర్వాత క్షీణిస్తుంది. ఇది మీకు మరింత శక్తివంతంగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. మీరు అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రయాణం మీకు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మే తరువాత కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. సమస్యల స్వభావం అయితే స్వల్పంగా మరియు చిన్నదిగా కొనసాగవచ్చు. ఇంకా చెప్పాలంటే అవి పూర్తిగా అదృశ్యం కాకపోవచ్చు, కానీ అవి గతంలో ఉన్నంత చెడ్డవి కావు. మీ ఆరోగ్యాన్ని చూసుకోవడం, అలాగే మీ నిజమైన శక్తికి అనుగుణంగా పని చేయడం మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని సానుకూల పద్ధతిలో నిర్వహిస్తుంది, అలాగే మీ పనిని క్రమంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. ఈ సంవత్సరం మీ తల్లి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఆమె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మే మధ్యకాలం తర్వాత మీకు వివిధ ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు విద్యార్థి అయితే మే మధ్య నాటికి మీ గ్రేడ్లు గణనీయంగా మెరుగుపడతాయి. ప్రేమ సంబంధాలు కూడా ప్రయోజనం పొందుతాయి. మీ సంబంధాన్ని కొనసాగించడానికి మీరు నిజమైన ప్రయత్నాలు చేస్తారు. అది క్రమంగా విజయవంతమవుతుంది మరియు మీ ప్రేమ వ్యవహారం మరింత లోతుగా మారుతుంది. ఈ సమయం ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమికుడితో అనవసరంగా వాదించడం వల్ల సంబంధాలలో చికాకు ఏర్పడుతుంది. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ ప్రేమికుడిని గౌరవించండి. వారితో కలిసి కొన్ని అందమైన ప్రదేశాలకు వెళ్లడం మంచిది. నిశ్చితార్థం, వివాహం మరియు వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు వివాహ బంధంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి, కాని త్వరగా పరిష్కరించబడతాయి. మీ కెరీర్ పరంగా
మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు అవగాహన లోపంతో ఇబ్బందులు పడవలసి వస్తుంది మరియు ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. డబ్బు ఖర్చుపై శ్రద్ధ వహించండి. ఇదే విధంగా పని, వ్యాపారం, ఉద్యోగం మొదలైన వాటిలో చిన్న చిన్న తేడాలు వచ్చినా కూడా పనులు ఎడతెరిపి లేకుండా సాగుతాయి. మీరు ఈ సంవత్సరం వివిధ రంగాలలో చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు. కానీ కష్టపడి ఇంకా ఆలోచనాత్మకంగా ప్రిపరేషన్ చేసుకుంటే మీరు వాటిని దాటి విజయం సాధించగలరు. మీ ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు సాధ్యమే. దాంపత్య జీవితం సామరస్యంగా సాగుతుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి యొక్క సానుభూతి ఎక్కువగా ఉంటుంది మరియు అతను లేదా ఆమె మీ అన్ని పనులలో మీకు పూర్తిగా మద్దతునిస్తారు. ఈ సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని శారీరక సమస్యలు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. ఉదయం లేవగానే యోగా, మెడిటేషన్ సాధన చేయడం రోజంతా తాజాగా ఉండేందుకు ఔషధం. 2025 కుంభరాశి ఆర్థిక జాతకం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. చెప్పుకోదగ్గ ఆర్థిక ఒడిదుడుకులతో సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆదాయాల పరంగా ఈ సంవత్సరం రెండవ భాగం చాలా బలమైన ఫలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు మీ సంపాదన మధ్యస్థంగా ఉంటుంది. అయినప్పటికీ మే నెల మధ్య కాలం తర్వాత లాభగృహం యొక్క అధిపతి 5వ ఇంటికి వెళ్తాడు. అక్కడ అది లాభగృహాన్ని చూపుతుంది. ఇంకా మీకు గొప్ప లాభాలను సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. మే చివరి నాటికి ఈ అమరిక మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు ఆర్థిక లాభాల కోసం మంచి అవకాశాలను సృష్టిస్తుంది. అర్ధభాగం ఆదాయం పరంగా సగటుగా ఉండొచ్చు అని ఇది సూచిస్తుంది. ఈ సంవత్సరం పొదుపు పరంగా మునుపటి సంవత్సరాలలాగే బలంగా ఉండలేకపోవచ్చు. డబ్బు పొదుపు విషయానికి వస్తే ఈ రెండు పరిస్థితుల్లో ఈ సంవత్సరం డబ్బు ఆదా చేయడం కొంచెం సమస్యగా ఉంటుందని మేము నిర్ధారిస్తున్నాము. ఆదాయాల పరంగా ఈ సంవత్సరం మొత్తం బలంగా ఉన్నప్పటికీ కూడా పొదుపు పరంగా ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకని మీరు ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలతో సగటు విజయాలను మాత్రమే అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి గణనీయమైన కృషి తర్వాత ఆర్థిక ప్రతిఫలాలు వస్తాయి. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా కొనసాగడం చాలా ముఖ్యం. 2025 కుంభరాశి ఆరోగ్య జాతకం. కుంభరాశి వారికి ఆరోగ్యం పరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉండవచ్చు. సంవత్సరం రెండవ అర్ధభాగం బలంగా ఉంటుందని ఆశించవచ్చు. ఈ సంవత్సరం వివిధ రకాల ఆరోగ్య ఫలితాలను తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మీ పాలక గ్రహం శని మీ రాశిలో ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. మీరు కొనసాగుతున్న ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇది ఏడాది పొడవునా వివిధ సమస్యలకు దారి తీస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపదు. మేలో మానసిక సమస్యలను కలిగించవచ్చు. ఈ సంవత్సరం మీకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వీటిలో చేతులు, కడుపు సమస్యలు స్పష్టంగా ఉన్నాయి. మే మధ్యలో ఈ సమస్యలు పూర్తిగా అదృశ్యం కావచ్చు, లేకపోతే తక్కువ తీవ్రత ఉండొచ్చు. సంవత్సరం గడిచే కొద్దీ ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. సంవత్సరం మధ్య నాటికి మీ ఆరోగ్య సమస్యలు తక్కువ అవుతాయి. అయినప్పటికీ మీరు సానుకూల మనస్తత్వాన్ని కొనసాగించడం మరియు చురుకుగా మరియు ఫిట్గా ఉండటానికి మీ ఆరోగ్యానికి తగిన సమయాన్ని కేటాయించడంపై దృష్టి పెట్టాలి. కుంభరాశి 2025 జాతకం మెరుగైన ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి కొత్త అలవాట్లను అవలంబించడం మరియు మీ ఆహార విధానాలను మెరుగుపరచడం చాలా అవసరమని సూచిస్తుంది. అందువల్ల ఆరోగ్య పరంగా సంవత్సరం రెండవ సగం మంచిదే. ఏది ఏమైనప్పటికీ ఏడాది పొడవునా ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. 2025 కుంభరాశి విద్యా జాతకం. కుంభరాశిలో విద్యార్థులకు ఈ సంవత్సరం
హెచ్చు తగ్గుల శ్రేణిని అందిస్తుంది. అయితే సంవత్సరం చివరి భాగం మరింత అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీరు ఏకాగ్రత సమస్యలతో పోరాడవచ్చు. మీ అధ్యయనాలపై నిరంతరం దృష్టి కేంద్రీకరించడం వలన ఆశించిన ఫలితాలు సాధించలేకపోతే ఇబ్బందులు మరియు నిరాశకు దారితీయవచ్చు. 2025 మే నెల తర్వాత అన్ని రకాల విద్యార్థులు బలమైన పనితీరును ప్రదర్శిస్తారని తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ పనితీరు మెరుగుపడుతుంది, మీ అధ్యయనాలలో సానుకూల ఫలితాలకు దారి తీస్తుంది. ఈ సమయం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు కోరుకున్న సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి మరియు వారి ఇష్టపడే సంస్థలలో ప్రవేశాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళ మరియు సాహిత్యంలో నిమగ్నమైన విద్యార్థులు మరింత గొప్ప ఫలితాలను సాధించగలరు. మీ ఆరోగ్యం బాగుంటే మీరు ఈ సంవత్సరం అద్భుతమైన విద్యా ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి విద్యార్థులు వారి చదువులలో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సంవత్సరం మొదటి సగం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో విజయానికి బలమైన అవకాశాలు ఉంటాయి. మీరు విదేశాలలో చదువుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు కొంత సమయం వేచి ఉండవలసి ఉంటుంది. 2025 కుంభరాశి కెరీర్ జాతకం. ఉపాధిపరంగా 2025లో కుంభరాశి వారికి సగటు కంటే కొంచెం మెరుగ్గా ఉండవచ్చు. ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు, కాబట్టి మీరు యథావిధిగా పనిని కొనసాగించవచ్చు. అలాగే ఈ సంవత్సరం మీ కష్టానికి తగిన ఫలాలను అందుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల వరకు పరిస్థితులు, విషయాలు, సున్నితత్వం పైన కొంత సందేహం ఉండొచ్చు అని సూచిస్తున్నాయి. కానీ ఎటువంటి ముఖ్యమైన ఆటంకాలు ఉండవు. మీరు మీ సహోద్యోగులతో సానుకూలమైన పని సంబంధాలను కొనసాగించాలనుకుంటే, ఇంకా పనిని ఆనందదాయకంగా చూడాలనుకుంటే మీరు ఈ సంవత్సరం కమ్యూనికేట్ చేసే విధానాన్ని కొంచెం ఎక్కువ ప్రయత్నించాలి. యజమానులు మరియు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సరైన పదాలను ఎంచుకోవడం కూడా అవసరం. సాధారణంగా ఈ చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే ఈ సంవత్సరం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బాధ్యతలను నెరవేర్చడం గొప్ప విషయము అయినప్పటికీ ఇతరుల ప్రశంసల కోసం మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం మంచిది కాదు. మీ కెపాసిటీకి తగ్గట్టుగా బాధ్యతలు స్వీకరించడం సరైనది. 2025 కుంభరాశి వ్యాపార జాతకం. వ్యాపారపరంగా కుంభరాశివారు ఈ సంవత్సరం కొంత ఎక్కువ విజయాన్నే పొందుతారు. ఎక్కువ ప్రయత్నం చేసే వ్యక్తులు ఖచ్చితమైన రికార్డులను నిర్వహించడం, ఇంకా షెడ్యూల్ను అనుసరించడం కూడా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు వ్యాపారం కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఆ తర్వాత పనులు పుంజుకుంటాయి. బృహస్పతి యొక్క దృష్టి మే మధ్య వరకు మీ 10వ ఇంటి మీద ఉంటుంది. కాబట్టి ఇది మీ వ్యాపారాన్ని సానుకూలంగా చేస్తుంది. ముఖ్యంగా విదేశీ దేశాలతో వ్యాపారం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు లభిస్తాయి. మే నెల మధ్య కాలం తర్వాత మీ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మీ ప్రణాళికలు మరింత ఫలవంతమవుతాయి. వ్యాపార సంబంధిత విషయాలలో మీరు ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలనే పొందుతారు. 2025 కుంభరాశి ప్రేమ జాతకం. కుంభరాశి 2025 జాతకం సంవత్సరం ప్రారంభంలో మీ ప్రేమ జీవితానికి మిశ్రమ ఫలితాలను అంచనా వేస్తుంది. మీ భాగస్వామి కఠినంగా మాట్లాడటానికి లేదా మీరు మెచ్చుకోని కోపంతో కూడిన వ్యాఖ్యలు చేయడానికి దారితీయవచ్చు. ఫలితంగా విభేదాలు ఏర్పడతాయి. మీ సంబంధాన్ని కొనసాగించడానికి మీరు ఈ పరిస్థితులను సహనం మరియు ప్రశాంతతతో నిర్వహించాలి. ఎందుకంటే నెల చివరి భాగం మెరుగుదలలను తెస్తుంది. శృంగార సంబంధాల విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు సగటు ఫలితాల కంటే మెరుగ్గానే ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో చాలా సానుకూల ఫలితాలు కూడా సాధ్యమే. ప్రేమకి సంబంధించి సంవత్సరంలో చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం చాలా కాలం పాటు పరస్పర అపనమ్మకం కారణంగా కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మే నెల తర్వాత
సంబంధంలో ఎటువంటి ముఖ్యమైన సమస్యలు ఉండవు. మే మధ్య నుండి నెలాఖరు వరకు శృంగార సంబంధాలలో మంచి అనుకూలతను ప్రోత్సహించవచ్చు. 2025 శృంగార సంబంధాలకు మంచి సంవత్సరం అని భావించవచ్చు. అప్పుడప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నా అవి తొందరలోనే అనుకూలంగా మారిపోతాయి. అనుకూలమైన పరిస్థితులు ఉన్నవారు మే మధ్యలో చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. మేలో మీకు మరియు మీ భాగస్వామికి మంచి అవగాహన మరియు జ్ఞానాన్ని అందిస్తుంది. మీరు కలిసి సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఈ పరస్పర విశ్వాసం మీ సంబంధానికి కీలకం. మీ ప్రేమ జీవితంలో పరిపక్వత మరియు స్థిరత్వం యొక్క భావంతో సంవత్సరం మొత్తం నావిగేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 2025 కుంభరాశి వివాహ జాతకం. ఈ సంవత్సరం సాధారణంగా వివాహ వయస్సు వచ్చిన కుంభరాశి వారికి ఇంకా వివాహ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలను అందిస్తుంది. సంవత్సరం రెండవ సగం మొదటి కంటే మెరుగైన ఫలితాలను అందించడానికి ప్రయత్నించినప్పటికీ మొదటి సగం ప్రతికూలంగా ఉంటుంది. మీరు కష్టపడితే నిశ్చితార్థం ఇంకా వివాహ సంబంధిత వ్యవహారాలు కూడా మొదటి సగంలో ముందుకు సాగవచ్చు. కాని మే నెల మధ్య నుండి విషయాలు నిజంగా గణనీయమైన మరియు అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడాది పెళ్లికి సంబంధించిన పనులు చక్కగా సాగుతాయి. సంవత్సరం మొదటి సగం కంటే రెండవ సగం మెరుగ్గా ఉంటుంది. ఈ సంవత్సరం వైవాహిక జీవితానికి కొద్దిగా బలహీనంగా ఉన్నట్లు కూడా మనం పరిగణించవచ్చు. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు వివాహ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఏప్రిల్ మరియు మే నెలల్లో సాధారణంగా మంచి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. కానీ ఆ తర్వాత కొన్ని అసమానతలు కనిపించవచ్చు. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అపార్థాలు మరియు సామరస్యం లేకపోవడం సంబంధంలో సమస్యలకు దారితీయవచ్చు. ఇలాంటి సమయాల్లో సీనియర్ కుటుంబ సభ్యుల నుండి సలహా తీసుకోవడం మరియు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం, ఆలోచనలు, అవగాహన మరియు శ్రేయస్సుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితిలో ఒకరి మానసిక మరియు శారీరక అవసరాలను మరొకరు చూసుకోవడం చాలా అవసరం. ఈ సంవత్సరం వివాహ సంబంధిత ఆందోళనలు సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీ జీవిత భాగస్వామిని అనుకూలంగా ఉంచుకోవడానికి మీరు గణనీయమైన కృషి చేయాల్సి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో బలమైన అనుబంధాన్ని అనుభవిస్తారు మరియు ఒకరికొకరు సహవాసాన్ని ఆనందిస్తారు. ఒకరి సానుకూల లక్షణాలను మరొకరు మెచ్చుకుంటారు. ఇది మీ సంబంధం యొక్క అందాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా సంవత్సరం చివరి అర్ధభాగం పిల్లలను కలిగి ఉండాలనే మీ కల నిజమయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 2025 కుంభరాశి కుటుంబ జాతకం. కుంభరాశి వారు ఈ సంవత్సరం కుటుంబ సమస్యల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025 ప్రారంభం మీ కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కుటుంబ కార్యకలాపాలు సానుకూలంగా ప్రభావితమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, పెద్దల పట్ల గౌరవం మరియు చిన్నవారి పట్ల ప్రేమ మరియు శ్రద్ధ చాలా ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తాయి. సంవత్సరం ప్రారంభంలో అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఎదురవుతాయి, కానీ మీరు క్రమంగా ఈ సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే వరకు కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు అపనమ్మకం వ్యక్తం చేసుకుంటారు, ఇంకా ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఈ కారణం వల్ల కుటుంబ సంబంధాలు బలహీనంగా ఉంటాయి. మార్చిలో కుటుంబంలో వివాదాలకు దారితీయవచ్చు. అయితే మేలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది. సంవత్సరం ప్రారంభంలో మీ తోబుట్టువులతో సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడంపై దృష్టి పెట్టడం చాలా కీలకం. ఈ సంవత్సరం గృహ సంబంధిత సమస్యలలో మీ పనితీరు అస్థిరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం సామరస్యంగానే ఉంటుంది. మే నెల మధ్యకాలం తర్వాత కుటుంబ సంబంధిత సమస్యలు ఆ సమయంలో మరింత ప్రబలంగా మారుతాయి. గృహ సమస్యలకు సంవత్సరం అననుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారాలకు ఇది పేలవంగా ఉంటుంది.
ఆలోచించి మాట్లాడటం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 2025 కుంభరాశి భూమి, ఆస్తి ఇంకా వాహనాల జాతకం. కుంభరాశి వారికి భూమి, ఇల్లు నిర్మాణం విషయాలలో ఈ సంవత్సరం అంత లాభదాయకంగా లేదు. ఇలాంటి పరిస్థితులలో భూమి ఇంకా భవన సంబంధిత పనులను జాగ్రత్తగా పూర్తి చేయడం చాలా అవసరం. మీరు మొదటిసారిగా భూమి లేకపోతే ప్లాట్లను కొనాలి అనుకుంటే మీరు దానిపైన విస్తృతమైన పరిశోధన చేయడం చాలా ముఖ్యం. ఏదైనా వివాదం లేకపోతే అనుమానాస్పద ఒప్పందాలలో నిమగ్నమవ్వడం సరైనది కాదు. మీరు భూమిని కలిగి ఉన్నవాళ్లు అయితే, ఒకవేళ అక్కడే ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నట్టు అయితే మీ ప్రాజెక్టు సాఫీగా సాగడానికి ముందే ఒక మంచి ప్రణాళికను రూపొందించుకోండి. ఈ సంవత్సరం ప్రారంభం మరియు మార్చి మధ్య దీనితో ముందుకు సాగడం ఉత్తమం. ఎందుకంటే పనిలో కొంత జాప్యం జరుగుతుంది. కారు సంబంధిత విషయాలకు సంబంధించి ఈ సంవత్సరంలో మీ బడ్జెట్కి మించిన కారుని కొనడానికి సరైన సమయం కాదు. కుంభరాశి వారికి పరిహారాలు. 43 రోజులు ప్రతిరోజు ఇంటి నుండి గుడికి చెప్పులు లేకుండా వెళ్ళండి. మెడలో వెండి గొలుసు ధరించడం శుభప్రదం. ఎప్పుడు మీ వంటి మీద బట్టలు ధరించే ఉండాలి. కుంభరాశి వారికి ఈ 2025లో నివారణలు. శనివారాలలో శ్రీ శని చాలీసాను పఠించడం మంచిది. అదనంగా ప్రతి శనివారం ఆవాల నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి బజరంగ్ బాన్ పఠించండి. శుక్లపక్షంలో శుక్రవారాల్లో మీ ఉంగరపు వేలికి అధిక నాణ్యత గల వజ్రం లేదా ఓపల్ రత్నాన్ని ధరించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మంగళవారం నాడు హనుమాన్ ఆలయాన్ని సందర్శించి బెల్లం మరియు కాల్చిన చిక్పీస్ ను ప్రసాదంగా పంచండి. 2025 సంవత్సరం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని ఓపెన్ చేసి మా వీడియోస్ ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.